నమస్తే. మనం ఈరోజు పెద్దగట్టు పైన ఉన్నటువంటి చోళ చాణక్య యాదవ రాజులు కట్టినటువంటి కట్టడాలను చూసే క్రమంలో ఈ పక్కనే మనకు యాదవ మహిళలు గొర్రెలను కాసుకుంటూ రావడం జరిగింది. సో వీళ్ళు ఎప్పటి నుంచి గొర్రెలను కాస్తున్నారు, వృత్తిగా భావిస్తున్నారు ఏంటని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. అక్క నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు ఎల్లమ్మ, కోడి ఎల్లమ్మ. కోడెల్లమ్మ. అంటే గొర్రెలని అంటే ఎప్పటి నుంచి కాస్తున్నారు మీరు? మేము వాటికి సంవత్సరం అవుతుంది. అంతకుముందుకు 2 సంవత్సరాలు కాసినాం, అవి అమ్మేసినాం. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అవుతుంది మేము కొని. అంటే గొర్రెలతో పాటు వ్యవసాయం చేస్తున్నారా? వ్యవసాయం ఉంది ఎన్ని ఎకరాలు? మాకు 4 ఎకరాలు ఉంది. అంటే ఇప్పుడు మీ హస్బెండ్ కానీ వాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు మొత్తం అక్కడ కూడా లేడీ, మీరు లేడీ కనబడుతున్నారు. మీ హస్బెండ్ అంటే కాస్తారా, మీరే కాస్తున్నారు? మా హస్బెండే కాస్తారు, ఇద్దరం వస్తాం. ఇప్పుడు ఆ పెద్దగట్టు పైన చాలా కట్టడాలు ఉన్నాయి. అంటే ఏమేమి కట్టడాలు ఉన్నాయి, మీకు ఏమైనా అవగాహన ఉందా? సాకలదాని పడిగ ఉంది, రాజమేడలు, లింగమంతుల గుట్టలు, భోగందాన గద్ద, అంతవరకు మాకు తూర్పు గుట్ట అంటారు. ఇంకేముంది ఆంబూతు గుట్ట, జడవాయి, నాకు తెలిసినంత వరకు మంత్రిబాయి. అయితే దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జాతర ఒక 100 ఏళ్ల కింద పోతే ఇక్కడ జాతర జరిగేదంట. కానీ ఇప్పుడు ఆ పాలశెర్లే గుట్ట పైన జరిగినటువంటి జాతర ఇది పెద్దగట్టు, తర్వాత అక్కడ జరిగేది గొల్లగట్టు. సో ఈ పెద్దగట్టు జాతర మీద నీకు ఏమైనా అవగాహన ఉందా? తెలియదు మనకు అది తెలియదు. అంటే గొల్లగట్టు జాతరకు ప్రతి సంవత్సరం పోతారా? పోయినాం, ఇప్పుడు పోయే వచ్చినాం మేము. అంటే ముఖ్యంగా గొల్లగట్టు జాతర పైన యాదవుల దైవము, యాదవులే ప్రధానంగా. ముఖ్యంగా ఏంటంటే గొర్రెలను అంటే గొర్రెలు మేకలను కొట్టుకొని గుట్ట మీదకి పోయినప్పుడు క్రూరముగాలు మొత్తము వాటిని తినేసి చంపేసేటివాడు. అప్పుడు లింగమంతుల స్వామి వెలిచి ఆ గొర్రెలను కాపాడము, తర్వాత యాదవులకు భరోసా ఉండడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి గొల్లలు యాదవులు అంతా కలిసి జాతర చేస్తారని చాలామంది చెప్తారు. సో మీకు ఏమైనా అవగాహన ఉందా? అక్కడ జాతర ఏందో మరి మన కులదైవం అనుకుంటాం మనం. ఎప్పుడైనా కానీ యాదవులు అందరూ గంప కడతారు. మరీ మా ఉర్లుగొండల ఇంటింటికి గంప కడతారు. నేను ఈ జాతర గురించి అంటున్నామని నేను అంటున్నా. ఆ జాతర అనేది మాకు ఇక అది కులదైవం అన్నట్టే. ఇక ఎప్పుడు మేము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పోతూనే ఉంటాం, అందరం గంప కడతాం. మాకు ఇక అది దేవుడు ఎప్పుడైనా మాకు ఇక మంచిగా చూస్తాడు అనేది మాకు. ఈ మందగంపలు అంటే నైవేద్యానికి సంబంధించి ఏమేమి పెట్టుకొని పోతారు? ఇప్పుడు మందగంపని మంచి డెకరేషన్ పూలతోటి అంత అలంకరించుకొని పోతున్నారు కదా, అసలు మందగంపల నైవేద్యానికి సంబంధించి ఏమేమి ఉంటాయి అందులో? ఏముంటాయి? పసుపు, కుంకుమ, బియ్యం, అంతే. ఇక అన్నం కూడా ఆడ వండడం, మనం పసుపు వేసి అన్నం వండుతాం నైవేద్యం. ఆ లింగమంతులకి మనం కోసే ఆట లింగమంతులకు కాదు, అదేమైనా మనం ఫస్ట్ బోనం పెట్టేదే లింగమంతులకి. ఈ ఆట అనేది సవడమ్మకి అంటారు. అంటే చౌడమ్మ తల్లి గురించి మీకు అవగాహన ఉందా? తెలియదు. ఎలమంచమ్మ, ఆకుమంచమ్మ, ఓరి వీళ్ళ ఐడియా ఉందా? లేదా? తెలియదు. జస్ట్ మొక్కుతున్నారు. మొక్కుతున్నాం అంతేగాని తెలియదు. కానీ లింగమంతులకు అక్కల జిల్లాలో ఏమంటారు. లింగమంతుల స్వామికి కళ్యాణం చేస్తారు ఈరోజు. సో లింగమంతుల స్వామి భార్య ఎవరో తెలుసా? ఏం తెలియకుండా ఓ జాతర కూతురు అంతేనా? అంతే, తెలియదు. మనం ఇక పోతాం, కోసుకుంటాం, ఇట్లా ఊరుకొస్తూనే ఉంటాం. మళ్ళీ గొర్రెల కాడికి ఇప్పుడు కోసినాం, ఏటను కోసినాం, ఆడబెట్టినాం, ఊరుకొచ్చినాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కూర, ఇటు గొర్రెలు ఇట్టుకున్నాం. ఉండలే ఎట్లా అంటే అంటే వాస్తవంగా ఏంటంటే గొర్రెలను ఇప్పుడు కనీసం మాట్లాడదామంటే కూడా వీళ్ళకు సమయం దొరకలేదు. వీళ్ళు వెనకాల పడుకుంటూ ఇక్కడికి వస్తే ఇక్కడ మేస్తున్నాయి. వీళ్ళకి ఈ పొలాన్ని మొత్తం అంటే గుత్తకు తీసుకోవడం జరిగిందంట మేత కోసము. సో డబ్బులు కట్టి వీళ్ళు మేత కోసం తీసుకోవడం జరిగిందంటే ఇక్కడ కొంచెం మేత ఉంది కాబట్టి ఇక్కడ గొర్రెలు నిలబడుతున్నాయి. సో ఈ గొర్రెల మీద మీకు ఏమైనా లాభం ఉందా? ఇక ఉంటుంది, మనం కష్టపడితే కష్టం ఎక్కువ ఉంటుంది, లాభం అంటే ఉంటుంది, ఉండకుంటే ఏముండదు. మనం కష్టపడింది అయితే ఏది రాదు, కష్టం అయితే ఎక్కువ ఉంటుంది. మరీ గొర్రెలకు ఉన్నంత కష్టం వేరే పనికి ఉండదు, వ్యవసాయానికి కూడా ఉండదు. అట్లా చేస్తే వ్యవసాయం పని ఒకరోజు చేస్తాం, తర్వాత ఊకుంటాం. ఈ గొర్రెలు ప్రతిరోజు ఇడవాలి, ఒక్కరోజు కూడా ఇంటికాడ. ఈ రోజు పండగ అయినా కానీ గొర్రెలు ఇడ్చుకొని రావాలి. గొర్రెలకు కష్టం ఉంటుంది, కొంచెం అనుభవం ఉంటుంది. అయితే గొర్రెలకు రోగాలు వస్తే మన వాళ్ళే చాలామంది సూదులు కూడా ఇస్తారు జనరల్గా, వీళ్ళే డాక్టర్ల లెక్క. సో మీకు అంటే అవగాహన ఉందా ఈ సూదుల మీద? సూదులు మనం పోయి కొనుక్కొచ్చుకోవాలి. వాళ్ళు మన వాళ్ళు చేయి, మనకు ఏం గొర్రెలకు పని చేయవు. కొనుక్కొచ్చుకుంటే సంవత్సరానికి వచ్చే డబ్బులు అయితే మాకు అట్లా కొనుక్కొచ్చుకోవడానికి. ఎవరు? మన షాప్ కాడే పోయి మనం కొనుక్కొచ్చుకుంటాం. మా ఆయనే ఇస్తాడు. ఆయన డాక్టర్ ఆయన ఇస్తాడు. మనం రోజు డాక్టర్ కాడికి పోవాలంటే ఇక మనం ఆ గొర్రెలు కాసినా కానీ అవి అమ్మినా కానీ సరిపో, ఆ మందులు తెచ్చుకొని మా ఆయనే వేస్తాడు. ఎవరైనా వస్తుంది, మందులైనా పెట్టడమైనా మా ఆయనే పెడతాడు. మా పిల్లలు పట్టుకుంటారు, మా ఆయన పెడతాడు, మా ఆయన ఇంజక్షన్లు వేస్తాడు. అంటే ఈ అడవిలంగా మొత్తం అడవి ఉంది, అడవిలంగా వస్తుంటే గొర్రెలు కొట్టుకొని అంటే ఏం భయం అనిపిస్తలేదా? ఇక మాకు ఎప్పుడు తిరగడం మాకు అలవాటు. ఇప్పుడు మా ఆయన రాకుండా ఒక్కదాన్ని కూడా వస్తాను నేను ఇటు. ఇక అది మాకు అలవాటు అయితేనే ఉంటుంది. ఇక ఎప్పుడు వస్తున్నాం కదా, మేము ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం, మాకు అలవాటు, మాకు ఏమనిపించదు.
అవసరం లేదు. కాకపోతే కొద్దిగా బంగారం ఉన్నప్పుడు భయం అనిపిస్తుంది. దొంగలు పడతారు. గదే ఉంటుంది కానీ ఇక మనకు భయం అయితే ఏముండదు. మనుషులు చంపుతారు అనేది అలాంటి భయం ఏమి ఉండదు. కాకపోతే ఇక బంగారం ఉన్నప్పుడే దొంగలు ఇట్లా వస్తారు ఏమనేది భయం ఉంటుంది. తాళ్ళు గినుకున్నా తీసుకుంటాం, తీసుకుని ఇట్లా పెట్టుకుని వస్తాం. చదువుకున్నారా మీరేమన్నా? చదవలే. పిల్లలు చదివిస్తున్నారా? పిల్లలు చదివిస్తాం. పెద్ద ఆయన డిగ్రీ చదివిండు, చిన్న ఆయన డిగ్రీ చదివిండు. జాబులు చేస్తున్నారా? చిన్న ఆయన చేస్తుండు, పెద్ద ఆయన ఇట్లా హైదరాబాద్ అపోలో దాంట్లో మెడికల్ షాప్లో చేస్తాం. మరి అంటే మీరు అందుబాటులో లేనప్పుడు పాపం ఆ చదువుకునే అమ్మాయిలను కూడా తీసుకొని గొర్రెలను కాపిస్తున్నారు. సో బాధ అనిపిస్తలేదా? ఇక బాధ ఉంటుంది మరి ఎట్లా, మరి మాకు ఎట్లా వెళ్ళొద్ది? బాధ ఉంటుందని మరి కాయాలిగా, తప్పదుగా. మరి ఇంట్లో ఉండేవి కావుగా. ఇప్పుడు బర్రెలు అయితే ఒరిగడ్డ వేస్తాం, కుర్తిపోస్తాం. మరి గొర్రెలకి ఎట్లా పోస్తాం? పోయలేంగా. అందుకు పిల్లలు కూడా తీసుకురావాలి. అంటే కష్టం ఉందని తెలిసినా ఇది వృత్తిగా భావిస్తున్నా, లేకపోతే నిజంగానే పైసలు ఆ కష్టానికి తగ్గట్టు పైసలు వస్తున్నాయి? వృత్తిగానే భావిస్తున్నాం, వృత్తిగానే భావిస్తాం. కష్టం వృత్తిగానే భావిస్తాం. అంటే ఫైనల్గా అంటే మీకు ఇక్కడ ఇంత దూరం వచ్చిర్రు, తాగడానికి నీళ్ళు కూడా అందుబాటులో లేవు, ఎట్లా సర్ది అవన్నీ మూటలు తీసుకొని వస్తారా? అన్నం బాక్స్ తీసుకొని వస్తాం. వాటర్ ఎక్కడ ఉన్నాయి మరి మీకు? వాటర్ ఏమైనా మోటార్లు పోస్తుంటే పోయి తెచ్చుకొని తాగాలి. ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఈ అడవిలు ఉన్నాయి, ఇక్కడ బోర్లు ఉన్నాయా? బోర్లు ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి కానీ ఇవో పొలాలు ఎండిపోతున్నాయి, పోయడం తక్కువ ఇక్కడ. బోర్లు తక్కువ. ఇక మనకు మంచినీళ్ళు అయితే దొరుకుతాయి ఇక్కడ. ఫైనల్గా ఇప్పుడు యాదవ పిల్లలకు మీరంటే కష్టపడుతున్నారు, వాళ్ళు చదువుకొని వాళ్ళని మేము పడ్డ కష్టము వాళ్ళు పడొద్దని మీరు చదివిస్తున్నారు. సో వాళ్ళు కొంతమంది చదువుకొని కూడా చక్కగా చదువుకోకపోవడం, జాబులు తెచ్చుకోకపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మరి వాళ్ళకి ఏం చెప్తారు? మనం చెప్పినా వాళ్ళు ఇక చదవడానికి మనం మాత్రం ఏం చేయగలుగుతాం? మాదే ఇక మా వృత్తే భావించాల్సి వస్తుంది వాళ్ళు కూడా. ఇక మనకున్న వ్యవసాయం పెద్దగా 10 ఎకరాలు 20 ఎకరాలు లేదు కదా, మనకి 4 ఎకరాలు ఉంటే అందులో పని చేసుకుంటే వెళ్ళదుగా. పిల్లలు మనం బతకలేంగా. మళ్ళీ ఈ వృత్తి తప్పదు, వాళ్ళకు కూడా తప్పదు. చదవది వాళ్ళని చదివియాలని మాకు ఆలోచన ఉంది, మేము చదివించినాం. చదువుకోకపోవడం మళ్ళీ వాళ్ళదే దరిద్రం అయిపోతుంది. ఇక మా దరిద్రం వాళ్ళకు వస్తుంది. ఇక అంతే. చదువుకోవాలని చెప్తారు. అవును, చదువుకోవాలి. మరి చదువుకోకనే నాకు ఈ బాధ, మా అమ్మ మా నాన్న నన్ను చదివాక నాకు ఈ బాధ. చూశారు కదా, మేము చదువుకోకపోవడం వల్లనే ఈ బాధలు పడుతున్నాము. కాబట్టి మీరైనా మేము ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాము. మీరు బుద్ధిగా కొంచెం చదువుకొని మీరు కూడా గొప్పగా ఎదగాలి, లేకపోతే మాకు వచ్చినటువంటి ఈ కష్టాలే మీకు ఉంటాయని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి మరిన్ని విషయాలు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఆ కొండ మీదకి పోయే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.